కొత్త ప్రణాళికలతో కొత్త ఊపుతో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సోదరుడు రేవంత్ రెడ్డి గారు మరి కార్యక్రమాల రూపకల్పన, ఆ రూపకల్పనలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం 3 చింతలపల్లి అంతే కదా, ఇక్కడ దీక్షా శిబిరం. తర్వాత ఈ అశేష జనం ఇక్కడ కూర్చున్న వాళ్ళే కాకుండా బయట ఎన్ని వేల మంది ఉన్నారో వచ్చే వాళ్ళకి తెలుస్తుంది, పోయే వాళ్ళకి తెలుస్తుంది. ఈ జనం కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకోవడానికి అవిరళంగా కృషి చేస్తూ కొత్త వచ్చిన మీ అందరికీ మొట్టమొదట మరి తలవంచి నమస్కారాలు చేస్తున్నా. కాంగ్రెస్ కు కార్యకర్తలే పట్టుకోము, కార్యకర్తలే ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం. సరే, నాయకులు ఉంటారు, నాయకుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుపుకోవాలి. నాయకుల ప్రణాళికలు, పథకాలు ఇవన్నీ మామూలుగా చేస్తుంటాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సహచర కాంగ్రెస్ మిత్రులందరికీ వారికి కూడా నమస్కారాలతో, మీడియా మిత్రులకు నమస్కారాలతో ఈరోజు ఈ ఒక్క నిమిషమైనా ఈ మాట మాట్లాడడానికి, ఎందుకంటే మనకి సాయంకాలం దాకా ఉంది కాబట్టి మనకి అవకాశం, లేకపోతే సభకు నమస్కారం అని మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేది కాకుండా ఇవాళ ఏమిటి 3 చింతలపల్లి, ఈ కార్యక్రమం దేనికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు, ఏం చెప్పాడు, ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని చెప్పాడు కదా, మేమే తప్పు చేయట్లేదు కదా, మేము రాజకీయ ఆరోపణ చేస్తున్నాం, మనం చేయట్లేదు కదా. దత్తత తీసుకొని ఒక ముఖ్యమంత్రి 4 కోట్ల మందికి ప్రజానాయకుడు ముఖ్యమంత్రి అయ్యి ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నాను అని అంటే ఏమనుకోవాలి, ఏం చేస్తాడనుకోవాలి? నేను ఒక్కొక్క విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ గ్రామంలో ఏదైనా కార్యక్రమాలు ఆశించిన చేశాడా? ఈ గ్రామంలో ఈ పార్టీ మనిషి 2014 ముందు కానీ 2018 ఎన్నికల ముందు కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానంలో ఏ మేరకు దత్తత తీసుకున్న గ్రామంలో చేశాడో మీరే సాక్షాత్తు గ్రామంలో చూస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత మనందరం చూస్తాం. మీడియా మిత్రులు కూడా దయచేసి గ్రామంలోని వాడవాడ తిరిగి గ్రామ పొలిమేరలో ఏమేం కార్యక్రమాలు చేశాడో చూసి చెప్తే మేము రాజకీయ ఆరోపణలు చేయము. రాజకీయాల్లో ప్రజలకు అవసరమైన కార్యక్రమాల గురించి మద్దతు తీసుకునే ముందు ప్రజా నాయకులు కానీ, పార్టీల నాయకులు కానీ, పార్టీలు కానీ ఏం చెప్తారో అది చేస్తారా లేదా అని తప్పనిసరిగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఎదురు చూపాల్సిన అవసరం ఉంది. మీడియా మిత్రులు దాన్ని కూడా చూస్తారని నేను నమ్ముతా ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికలు ప్రజల మద్దతు కోరడం దేనికి? ప్రజల బాగోగుల కోసం, ప్రాంతాల అభివృద్ధి కోసం, గ్రామాల పురోభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం చేయాల్సిన కార్యక్రమాలు ఏ మేరకు ఆశించినంత వరకు చేస్తున్నారు అనే మరి రివ్యూ ఏదైతే ఉందో, సమీక్ష ఏదైతే ఉందో ఈ రోజు జరిగే ఈ దీక్షలో పట్ల ఒకసారి ప్రజల జనతకు ఈ విషయాలు చేయాలని చూస్తాను. ఏమయ్యా చాలా చెప్పాడు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పేటి, ఏదైనా చేశాడా? అదే కాంగ్రెస్ పార్టీ ఒక విషయం చెప్తా, మేము ఎప్పుడు దత్తత తీసుకున్నాం ఎక్కడంటే మా 10 ఏళ్ల పరిపాలన ఒక గ్రామం ఇక్కడ చరిత్ర చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము కలవల్లి మాట చెప్పేవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాదు. రాజశేఖర రెడ్డి గారిని 2005లో ఒక మారుమూల ప్రాంతము దానంపల్లి, నేను అబద్ధాలు చెప్పేది లేదు, తర్వాత వేరే విషయాలు చెప్పేది లేదు, అక్కడ 3 జిల్లాల సరిహద్దు గ్రామం, నక్సల్ ఎఫెక్టెడ్ గ్రామం, అక్కడికి శాసనసభ్యులు కూడా పర్యటించే అవకాశం లేని గ్రామం. అటువంటి గ్రామానికి మొట్టమొదటిసారిగా చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకెళ్లి అక్కడ గ్రామంలో ఒక ఆదర్శ గ్రామంగా తీర్చింది. మేము దత్తత తీసుకోలేదు. ఆ గ్రామంలో భూమి లేని వాళ్ళందరికీ భూమి ఇచ్చాం, ఆ గ్రామంలో ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చాం, ఆ గ్రామంలో రైతులు అడిగిన వాళ్ళందరికీ
లోన్ ఇచ్చాం. డిఆర్టీ ద్వారా అనేక కార్యక్రమాలు చేశాం. అదేవిధంగా పాఠశాలలో ఒకటే గది ఉంటే ఆ పాఠశాల మాధ్యమిక పాఠశాలకు 9 గదులు ఆ సంవత్సరం ఆయన ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంగా చేశాం. ఇల్లు ఇచ్చాం, పెన్షన్లు అవసరమైన వాళ్ళందరికీ ఇచ్చాం. ఇందిరమ్మ ఇళ్ళ ప్రోగ్రాము ఆ గ్రామంలో మొదలుపెట్టిన తర్వాత రాష్ట్రంలో వచ్చిందనే నగ్న సత్యాన్ని ఈ రోజు సమావేశం ద్వారా మేము గుర్తు చేస్తాం. ఏమయ్యా, మేమేదో దళితులకని, లేకపోతే గిరిజనులకని, అల్పసంఖ్యాలకని, లేకపోతే తక్కువకని ఆ మాట అనకుండా సమాజంలో రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ, ఇల్లు లేని వాళ్ళందరికీ ఇందిరమ్మ పేరుతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పాము. ఏదో ఒక వర్గాన్ని మీకు ఇస్తామని చెప్పి ఓట్లు తట్టుకునే కాంగ్రెస్ పార్టీ కాదు అనే విషయాన్ని నేను తెలియజేస్తాను. ఈరోజు తెలంగాణలో ఏదైనా ఒక గ్రామానికి వెళ్తే ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం ఉందా? ఇందిరమ్మ ఇల్లు ప్రవేశపెట్టి రాజశేఖర రెడ్డి గారు 7 సంవత్సరాలు మాత్రం ఉన్నారు. దురదృష్టం చనిపోయారు. అయినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది. ఇందిరమ్మ ఇల్లు లేని ఏదైనా ఊరుందా? ఒక్కొక్క గ్రామంలో అన్ని వర్గాలకు, పేదలకు ఇల్లు సంగతి లేదా? ఈయన వస్తాడు, అల్లుడు వస్తే కడబంటాడు అని పెద్ద ముచ్చట చెప్పాడు. చాలా పెద్ద ముచ్చట చెప్పాడు. అవును, నిజమే. అల్లుడు 1974లో ఇందిరాగాంధీ గారు ఇల్లు లేని ఇల్లు ఇద్దామంటే ఆ రోజున్న పరిస్థితుల్లో గుడిసెలు 400 రూపాయలు మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ వచ్చింది కాదు. ఆ తర్వాత 2000 తోటి, ఆ తర్వాత 4000 తోటి పెయింటెడ్లు, ఆ తర్వాత 8000 తోటి, ఆ తర్వాత 12,000 తోటి, ఆ తర్వాత 20,000 తోటి, ఆ తర్వాత 40,000 తోటి, ఆ తర్వాత 1,20,000 తోటి ఇల్లు కట్టించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే దయచేసి పరిశీలన చేయమంటున్నాను. ఇక్కడ 30 ఏళ్ళు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. 40 ఏళ్ళు ఉన్న వాళ్ళు అప్పుడు 10 ఏళ్ళు ఉండి, 50 ఏళ్ళు ఉన్న వాళ్ళు 20 ఏళ్ళు ఉండి. వీళ్ళందరికీ సంగతులు తెలుస్తాయా? అర్థమవుతాయా? ఇవాళ ఓహో అల్లుడు వస్తే ఎక్కడమంటాడు అంటే దాన్ని గొప్పగా చేసినట్టయితే ఏమయ్యా, నీ డబుల్ బెడ్రూమ్లో ఎన్ని ఇచ్చావు? పంచపాండవులు మంత్రికి వాళ్ళే త్రిమూర్తులని ఏదో చున్నా చూసినట్టున్నది. చివరికి 68,000 ఇల్లు కూడా తెలంగాణలో ఇవ్వలేక పూర్తిగా ఉంటే ఏ ముఖం పెట్టుకొని ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడతావు, దత్తత గురించి మాట్లాడతావు. మేము దత్తత తీసుకున్నామా? తీసుకోలేదే. అన్ని గ్రామాలకు ఇచ్చామా లేదా? 75 రూపాయల పెన్షన్ ఆ రోజుల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి రాష్ట్రంలో 74 లక్షల మంది, ఒక్క వర్గం కాదు, పేద వర్గాలకి అందరికీ, అందులో దళితులు, గిరిజనులు, మైనారిటీలు, ఓబీసీలు ఎక్కువ శాతం లబ్ధి పొందిన వాస్తవం ఇదే కదా. మేము ఓట్ల కోసం చేసాం ప్రోగ్రాము. పేదల సంక్షేమం గురించి, పేదల ఆదాయం మెరుగుపరచడానికి చేసే కార్యక్రమం ఈ కార్యక్రమం కాదా? ఇవాళ దళిత బంధు అని తప్పు కొట్టుకుంటా ఏదో పుట్టుకొచ్చిందట దళితుల కోసం. నీ చరిత్ర అయితే పురుగులు పడిచేస్తావు, పాపాలు పడతావు. నీ పూజలు నిన్ను సేవ్ చేయాలి. నీ పూజలు నిన్ను ఏమన్నారు బాగుండదేమో నా స్థాయిలో. పూజలు పాపాలు కడగలేవు. పాపాలకు మానసిక పశ్చాత్తాపము, ప్రజల పట్ల మానవతా గుణంతో చేయాల్సిన పనులే పాపానికి ప్రతిఫలం అనే విషయం నేను తెలియజేస్తాను. భగవంతుడు నన్నే నమ్ముతాం, ఏ ఒక్కరి సొత్తు కాదు. అయితే ఈరోజు ఆ కార్యక్రమాలు చేస్తాం. ఏమయ్యా మొన్నేమన్నాడు? ఓహో అక్కడ గ్రామానికి పోయి ఏదో లాంచ్ చేసి చెప్పాడు కదా. 25 ఏళ్ళ కింద ఆయనకి దళిత మంది ఆలోచన వచ్చింది. 25 ఏళ్ళ కింద చాలా గొప్ప మాట చెప్పాడు. ఏం చెప్పాడు? గత సంవత్సరం ఇదే కార్యక్రమం చేద్దామంటే దళిత బంధు కరోనా వచ్చిందట. అదో సాకు. ఇప్పుడు కరోనా రాలేదట, ఇప్పుడు ఇస్తాడట. హుజరాబాద్ ఎలక్షన్ తోటి మొదలైతాయి కాబట్టి ఈ కాకమ్మ కబుర్లు మొదలు కదా. 25 ఏళ్ళకి నువ్వు చేసినావు కదా. ఏం చేసావు? ఒక దళితుడికి ఒక ఇది ఆ మార్కెట్ కమిటీ లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి దళిత బంధు అప్పుడు గుర్తొచ్చింది. సిగ్గుచేటి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నారు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు. దళితులను ఆలయాల అభివృద్ధి కమిటీల చైర్మన్ చేసిన చరిత్ర 30 సంవత్సరాల కింద చేసిన సంగతి నీ
నీకెక్కడానికి తెలుసా? పోయిందా? నీకు దళితుల గురించి వచ్చినది. నీవు శాసనసభ్యుడిగా ప్రజాప్రతినిధిగా ఉండి నీ నియోజకవర్గంలో దళిత సామాజిక భోజనానికి హాజరైనవా? బాయ్కాట్ చేయలేదా? అదే దళిత నాయకులను నీవు ముఖ్యమంత్రి అయితే కేంద్ర మంత్రిగా ఉంటే నీ ఇంటి ముందు నిలబడి కనీసం చూడడానికి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిపోతే ఏడ్చుకుంటూ పోయిన సంగతులు మాకు తెలవనుకుంటున్నావా? కేసీఆర్, నీ దగ, నీ మోసం ఎవరికి తెలియదయ్యా? 2 ఓట్లు సంపాదించుకొని గద్దెక్కనే అన్ని మాపైతే అనుకుంటున్నావా? చరిత్ర క్షమించదు, ఈ దళితులు క్షమించరు. అందరికీ ప్రధానికానికి మనం చెప్తున్నాం. ఇంకా ఒక 2 మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి ఏమయ్యా, మేము ఆరోగ్యశ్రీ ఏదో ఒక వర్గానికి పెట్టినాం, పేదోళ్ళందరికీ కావాలని కదా, అవకాశం లేవో అందరూ బతకాలని కదా, అన్న అందరు ఉన్నారు కదా. 18% దళితులు ఉన్నారు, 9% గిరిజనులు ఉన్నారు, 12% అల్పసంఖ్యాక వర్గాలు ఉన్నారు, 52% అంతా కలిపితే ఎంత అవుతుంది? 90 దాటుతుంది. అయినా ఉన్నత వర్గాలలో ఉన్న వాళ్ళకి, పేదలకు కూడా ఆరోగ్యశ్రీ ఇద్దామని ఈ కార్యక్రమం మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాంగ్రెస్ తీసుకొచ్చింది. దీని చరిత్ర ఒక విషయం, 1 నిమిషం చెప్పాల్సిన బాధ్యత. ఎందుకంటే దాంట్లో భాగస్వామిగా చెప్తున్నారు. చిన్నపిల్లలు 2 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు గుండెలో రంధ్రాలు ఉంటే అప్పటి వరకు ఏ దవాఖానలో కానీ, ఏ ప్రభుత్వ హాస్పిటల్లో కానీ, ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గుర్తించకపోతే చేస్తే ఇదే మన మండకృష్ణ మాదిరి గారు ఆ రోజు 2004లో ఒక 50 మంది పిల్లలను తల్లిదండ్రులు జులుసులాగా వచ్చి ఇంటికి తీసుకొచ్చాడు. మొదటి విడత మంత్రులు ఆరోగ్య శాఖ మంత్రి ఎవరికి ఇవ్వలే, ఇంకా చాలా మంది తర్వాత వచ్చారు. వైఎస్ రాజశేఖర్ గారు లక్ష్మయ్య అదేదో నువ్వు పోయి చూడు నించుకో, నాకు శాఖ కాదు, నేను పోయినాను డాక్టర్తో మాట్లాడాను, అది మాట్లాడాను. వచ్చి ఏం చెప్పాను? సార్, ఈ డాక్టర్లు చెప్పేది దాదాపు రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు, ఈ చికిత్సకు ఇప్పటివరకు ఎవరు చేయలేదు, ఇవన్నీ ముఖ్యంగా పేద వర్గాల ఇళ్లలో ఎక్కువ గుండె రంధ్రాలు వస్తున్నాయి అనే మాట చెప్పారు. చెప్తే మొట్టమొదటిసారిగా చరిత్రలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర మందిని తీసుకొచ్చి పరీక్షించి ఎవరెవరికి రంధ్రాలు ఉన్నాయని మరి నిర్ణయించి సుమారు 6 మాసాలలో 12,000 మంది పిల్లలను గుర్తించి ఆ సంవత్సరం 12,000 మందికి ఉచితంగా ప్రభుత్వం శస్త్రచికిత్స చేసిన సంగతి గుర్తుపెట్టుకొని వెంటనే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టింది. ఇది చరిత్ర. ఇవాళ ఆరోగ్యశ్రీ చెప్పుకొని మేము ఓట్లు అనుకోవాలనుకుంటే రేపు వర్గానికి ఏం చెప్పినట్టు దళిత బంధువు ఇంకేదో బంధువులు ఏమయ్యా కదా. రాష్ట్రంలో కరోనా వచ్చింటే నువ్వు ఎన్నిసార్లు చెప్పావు ఆరోగ్యశ్రీని చేస్తానని? చేర్చావా? ఈ పేద ప్రజలు ఏం కావాలి? పేద ప్రజలకు ఆరోగ్యం ఉందా? ఎన్నిసార్లు చెప్పావు చేస్తానని? ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుకు మోసం దగాలతోటి అవకాశం చేజిక్కించుకొని, అధికారం చేజిక్కించుకొని, పెత్తనం చేసి, దోపిడీ చేసి మరి రాజ్యాన్ని నిలబెట్టి అవకాశాలు పరిశీలిస్తున్న కేసీఆర్ ను గద్దెదించడానికి ఇవాళ కార్యక్రమాలని మనం ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది. చరిత్రలో ఎవరు శాశ్వతం కాదు. చాలా మంది శ్రీరామచంద్రుడి పేరు వింటున్నాం, రావణాసుడి పేరు కూడా వింటాం. రామాయణం వింటే రావణాసుడి పేరు లేకుండా వస్తుందా? పాండవుల చరిత్ర వింటే కౌరవం లేకుండా ఉంటుందా? రాజకీయాలలో మోసం చేసి, దగా చేసి వచ్చి రాజకీయం చేసి పాపం కట్టుకొని ప్రజలు గుసురు పోసుకొని వాళ్ళు పాపంతో చచ్చిపోతారు, పురుగులో పెట్టి చేస్తారనే స్థాయి. ఏ పూజలు నేను మన్నించవని విషయం. అదేవిధంగా నీ దోపిడీ ఏదైతే ఉందో, నీ దోపిడీకి చివరిగా ఒక్క మాట చెప్తాను. నేను మొదటి 2014 చెప్తున్నా, ఆయనకు 3 కేసులు ఆల్రెడీ పడున్నాయి. 2014 ఏప్రిల్ 14న సిబిఐ 3 కేసులు ఉన్నాయని చెప్పి ప్రకటించిన వాస్తవాన్ని ఒకసారి గూగుల్కి వెళ్ళి చూడండి అందరూ. ఇది నేను కొత్తగా చెప్పేది కాదు. అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీ అధికం చేసి, మాయమాటలు చేసి, లక్షల కోట్లు వృధా చేసి తీర్చిదిద్ది ఇగో ఈ రకమైన దంతా వాయించుకునే పద్ధతి మనం చూస్తున్నాం. అందుకే ఆయన శేష జీవితం ఖచ్చితంగా ఇప్పటిదాకా మొన్నటిదాకా మేమందరం కూడా ఉన్నాం. రేవంత్ కూడా అన్నాడు చెడ్డపల్లి చేయలేదు.
కానీ ఒక్కటి సవరణ ఏంటంటే ఆయనకు పాత ఇళ్ళ పాత వాటిల్లో మంచిగా లేదంట. ఎందుకంటే ప్రగతి భవన్ కట్టుకున్నాడు, ఫామ్ హౌస్ కొత్తది కట్టుకున్నాడు. ఇప్పటిదాకా సెక్రటేరియట్ పోని ఒకే ఒక్క ముఖ్యమంత్రి ఆయన కొత్త సెక్రటేరియట్ అయితేనే నవ్వుతాడట. ఇక మరి ఎట్లాగూ చేసే జీవితం ఎప్పటికైనా ఇది నాకు తప్పదు అని జ్ఞానోదయం అయినట్టున్నది. చెర్లపల్లి అయితే ఇక్కడ హైదరాబాద్లో రాజకీయ నాయకులు ప్రెస్సులు అప్పుడప్పుడు వచ్చి అనవసరంగా వెళ్ళినట్టు మాట్లాడతారు. మరి వరంగల్ పోయి వరంగల్ జైలు కొత్తది కట్టే అక్కడ వచ్చుడు తక్కువని కొత్త జైలు కట్టిస్తాడట. అంటే ఫార్మ్ హౌస్ కొత్తదే, ప్రగతి భవన్ కొత్తదే, సెక్రటరీ కొత్తదే, చివరికి నీ చేసే జీవితం కొత్త జైల్లో ఉంటుందనే మాట చెప్తుంది. ఇది కష్టతోడు కాదు, కోపంతో కాదు, వాస్తవాలతో, ప్రజల విషయాల మీద, దోపిడీ మీద, నీ అరాచకాల మీద, నీ నియంత్రణల మీద, ప్రజాస్వామ్యాలకు విరుద్ధంగా చేస్తున్నారు నీ కుట్రల వల్ల చేసే కార్యక్రమం మీద కాంగ్రెస్ పార్టీ కాదు, ఈ ప్రజలే చూస్తారనే మాట తెలియజేస్తారు. చక్కటి కార్యక్రమం, ప్రజల్లోకి వెళ్దాం, ప్రజలను చైతన్యపడతాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహపరచడం చేసే కార్యక్రమాలు ఏదైతే తీసుకుంటున్నారో పిసిసి అధ్యక్షుడిగా అందరం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత నిర్ణయాలు వేరు, వ్యక్తిగత భావాలు వేరు, వ్యక్తిగత ఆలోచనలు వేరు, కానీ పార్టీ అధికారంలో రావడం చేసే కార్యక్రమాల్లో అందరం కలిసికట్టుగా కార్యకర్తల నుంచి పెద్ద నాయకుల వరకు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలంగాణ.